బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో లక్ష్మీ ప్రియాంక ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వరకట్న వేధింపులతో వివాహిత లక్ష్మీ ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరకట్న కేసులో A1 గా భర్త పేరును, A2 గా అత్త దమయంతి, A3 గా మామ భాస్కర్ ను నిందితులుగా చేర్చారు. విజయవాడలో లక్ష్మీ ప్రియాంక ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరకట్న వేధింపులతో వివాహిత లక్ష్మీ ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వరకట్న కేసులో A1 గా భర్త పేరును, A2 గా అత్త దమయంతి పేరును, A3 గా మామ భాస్కర్ ను నిందితులుగా చేర్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య చెప్పండి, లక్ష్మీ ప్రియాంక ఆత్మహత్య కేసులో, వరకట్న వేధింపుల ఆత్మహత్య కేసులో ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? అలాగే A1, A2, A3 గా వాళ్ళ భర్త, అత్త, మామను కూడా చేర్చినట్లుగా కూడా తెలుస్తోంది కదా. సో ఏంటి డీటెయిల్స్ ఇప్పుడు దీనికి సంబంధించి? లక్ష్మీ ప్రియాంక ఆత్మహత్య కేసులో అయితే కనుక నందిగామ పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారని చెప్పొచ్చు. అటు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అయితే కనుక అత్త, మామ, అటు భర్త కూడా ఎంత కిరాతకంగా ప్రవర్తించారన్న దాని పట్ల కూడా వాళ్ళు దర్యాప్తు నిర్వహించి అందరి డీటెయిల్స్ తెలుసుకుని కూడా తర్వాత అత్త, మామ కానీ ఇటువైపు ఆమె సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో సిస్టర్, వాళ్ళ దగ్గర కూడా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు అనే దానిపైన అయితే ప్రియాంక గతంలో కూడా రెండేళ్ల క్రితం ఆమెకు పెళ్లి చేశారు. ఆ పెళ్ళైన 6 నెలల నుంచి అయితే కనుక అత్త, మామ కానీ ఇటు భర్త కూడా వేధింపులకు గురి చేయడం అయితే కనుక క్లియర్ కట్గా అర్థమవుతోంది అన్నట్టుగా ఆమె ఫోన్ ఆధారంగా ఫోన్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అంతకుముందు మాట్లాడినవి కానీ లేకపోతే వీళ్ళు ఏవైతే ఫోటోలు తీసుకున్నారో వాటన్నిటికీ సంబంధించి కూడా అంటే కట్నం కింద కూడా ₹1,00,00,000 ఇచ్చిన నేపథ్యంలో అయితే కనుక వాళ్ళకి ఆ కట్నం చాలలేదు, అదనంగా ఇంకా అమౌంట్ తీసుకురావాలి అని ఫోర్స్ చేయడం పట్లే ఆవిడ ఇంకా ఎక్కువ మనస్తాపానికి గురైందని అర్థమవుతా ఉంది. వాళ్ళు నందిగామలోనే నివసిస్తూ ఉంటారు. భర్త కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి, హైదరాబాద్కి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీలో అయితే కనుక అతను ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే లక్ష్మీ ప్రియాంకని మరీ ఎక్కువగా వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో అటు తల్లిదండ్రులను కూడా మాట్లాడనివ్వని పొజిషన్లో అయితే ఆమెను ఉంచిన పరిస్థితుల్లో ఆమె ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. తను ఏదైతే సిల్క్ చుడిదార్ వేసుకున్న నేపథ్యంలో తను మంట వెలిగించుకోవడానికి ట్రై చేసింది. ఎలాంటి లిక్విడ్స్, పెట్రోల్ కానీ అలాంటివి ఏమీ వేసుకోకుండానే నిప్పు వెలిగించుకున్న పరిస్థితుల్లో తాను అక్కడికక్కడే మంటల్లో కాలిపోయిన పరిస్థితి. ఆ మంటల్లో కాలిపోతున్నప్పుడు కూడా భర్త కళ్ళారా అలా చూస్తూ ఉండిపోయాడే తప్ప ఎక్కడ కూడా అతను కాపాడే ప్రయత్నం కానీ అత్తమామలు కూడా పక్కనే ఉన్నప్పటికీ కూడా కాపాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అప్పుడు దగ్గరికి వెళ్ళి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ ఇలాంటివన్నీ ఏమీ చేయకుండా అలానే ఫొటోస్, వీడియోస్ తీసినవి కూడా తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో వాటిని మనకి చెప్పిన పరిస్థితి. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా వాటన్నిటిని కవర్ చేసింది. అయితే నిన్న సాయంత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తర్వాత అయితే కనుక అటు A1 గా ఎవరైతే భర్త ఉన్నాడో శ్రీనివాస్ని అదుపులోకి తీసుకుని అతనిని అరెస్ట్ చేయడం కానీ ఇటు దమయంతి అత్త ప్రియాంక అత్తని, మామని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ మీద 83 BNS 80 PNS BNS 108 సెక్షన్ల కింద అయితే కనుక కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంటి పక్కన వాళ్ళు నైబర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 3-4 రోజులు అయితే గొడవ జరుగుతూనే ఉంది. ఇలాంటి ఘాతుకానికి వాళ్ళు పాల్పడతారు, ఆ అమ్మాయి ఇలా చనిపోతుంది అని కూడా మేము ఊహించలేదనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇటు తల్లిదండ్రులు కూడా ఎంతో శోకసంద్రంలో మునిగి ఉన్నారని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఉంది. పోలీసులు అయితే కనుక దీని మీద మొత్తం దర్యాప్తు నిర్వహించిన తర్వాతనే వాళ్ళ ముగ్గురికి శిక్ష విధించి అంటే వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సాహిత్య అయితే లక్ష్మీ ప్రియాంక ఈ ఘటనకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు అంటే పెళ్ళైన 6 నెలలకే ఈ వరకట్న వేధింపులు మొదలు పెట్టారా? ఫోన్లో ఎలాంటి సమాచారమైనా దీనికి సంబంధించి ఏదైనా ఆధారాలు దొరికాయా? 6 నెలల నుంచి కూడా అంటే పెళ్ళైన 6 నెలల నుంచి ఆవిడని ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ని తల్లిదండ్రులకి ఆవిడ చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించింది. లక్ష్మీ ప్రియాంక గతంలో అంటే తాను చదువు కూడా డిస్కంటిన్యూ చేసి అంటే డిగ్రీ చదువుతున్న టైంలో తను డిస్కంటిన్యూ చేసిన తర్వాత తల్లిదండ్రులు తనకి పెళ్లి చేశారు. అయితే తను ఇండిపెండెంట్గా ఉండట్లేదు, తను ఎక్కడా కూడా ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు. అంటే వాళ్ళ అక్క వాళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నారు కానీ తాను చెయ్యట్లేదు అనే నెపంతో
చేసుకోవడంతో తన నుంచి ఒక రూపాయి కూడా ఆదాయం రావట్లేదు అని గమనించిన శ్రీనివాస్ అయితే కనుక తనని వేధింపులకి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా తన వల్ల ఒక రూపాయి కూడా లాభం రావట్లేదు, అంటే తను ఎక్కడా సంపాదించడం లేదు, ఇంట్లోనే కూర్చుంటోంది అన్న ఒక ఇదితో అత్తమామలు కానీ ఇటు కూడా భర్త కూడా తను కట్నం తీసుకొచ్చింది సరిపోవట్లేదు అన్నట్టుగా ఆ అమ్మాయిని ఇబ్బంది పడడం అయితే చేశారు. ఆ తర్వాత తను ఎన్నోసార్లు తల్లిదండ్రులకి చెప్పడానికి ట్రై చేసింది, బట్ కానీ వాళ్ళు కూడా సర్దుకుపోమ్మా అని చెప్పిన పరిస్థితుల్లో అయితే కనుక ఇలా ఉంటుంది తప్ప తర్వాత మళ్ళీ సర్దుకుపోయే సిచ్యువేషన్ వస్తుందేమో అని చెప్పి తాను ఎదురు చూసింది. సంవత్సరాల తరబడి కూడా, అంటే 2 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళకి సంతానం కలిగిన నేపథ్యంలో అయితే కనుక ఇంకా ఎక్కువగా వేధింపులకు గురి చేశాడు భర్త శ్రీనివాస్. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇంటర్నల్గా కొంత ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. తన ఫోన్లో ఏదైతే లక్ష్మీ ప్రియాంక ఫోన్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తీసి ఛేదించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. తన హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా జడ్జి కానీ వాళ్ళందరూ కూడా వెళ్ళి అడిగిన నేపథ్యంలో లక్ష్మీ ప్రియాంక స్వయంగా తాను ఇబ్బంది పడిన విశేషాలన్నీ కూడా చెప్పింది. అక్కడ తల్లిదండ్రులకి ఏవైతే ఇన్ఫార్మ్ చేసిందో భర్త గురించి కానీ అత్తమామల గురించి కానీ వాటన్నిటినీ కూడా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. తానే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని కూడా అటు జడ్జి కానీ లేకపోతే ఇటు పోలీసులకు కానీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. భర్త కూడా మాట్లాడే ప్రయత్నం చేయకుండా మధ్యలో ఐసీయూలో ఉన్న సమయంలో, వెంటిలేటర్లో ఉన్న సమయంలో కూడా వెళ్ళి ఫోర్స్ చేసి ఎందుకు ఇలా చేసుకున్నాం మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అని చెప్పేసి తనని ఫోర్స్ చేసి ఇబ్బంది పెడుతూ మాట్లాడిన సమయంలో కూడా అటు హాస్పిటల్ సిబ్బంది కూడా అతన్ని బయటికి పంపేసిన పరిస్థితులను కూడా అక్కడ మనకి ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. అటు తల్లిదండ్రులు కూడా అతను ఇంకా జాలి చూపించాల్సిన సమయంలో కూడా తన మీద ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం కూడా ఇంకా తన మీద వ్యతిరేకంగా మాట్లాడడం పట్ల కూడా తన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు. రైట్ సాహిత్య, అయితే ఆల్రెడీ ₹1,00,00,000 కట్నం ఇచ్చారని కూడా చెప్తున్నారు. ₹1,00,00,000 తర్వాత కూడా ఇంకా అదనపు కట్నం ఆయన డిమాండ్ చేశారు. అంటే కేవలం 6 నెలల నుంచి ఈ వరకట్న వేధింపులే ఉన్నాయా, ఇంకేదైనా రీజన్ చెప్తున్నారా? అంటే మీరు అన్నారు ఇందాక ఆవిడ జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి, సో ఆ రీజన్తో కూడా వాళ్లే చేశారా ఈ పని, లేదంటే లక్ష్మీ ప్రియాంక నిజంగా తనే సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా? అది దర్యాప్తులో కూడా ఇక్కడ హాస్పిటల్లో తాను నిప్పు అంటించుకున్నట్టుగా తానే స్వయంగా తల్లిదండ్రులకు కానీ ఇటువైపు జడ్జి ఎవరైతే వచ్చారో ఈ కేసుకు సంబంధించి వాదించే ఒక లాయర్ని కానీ పోలీసులు కానీ వెళ్ళి అడిగినప్పుడు తానే స్వయంగా నేనే ఆత్మహత్య యత్నం చేసుకున్నాను అనేసి చెప్పింది. అక్కడ కూడా కీలకంగా ఫస్ట్ పోలీసులు కూడా దీన్ని దర్యాప్తులో తానే ఆత్మహత్య చేసుకుందా లేకపోతే వీళ్ళే నిప్పు అంటించారా అనే దానిపైన కూడా దర్యాప్తు చేసిన పరిస్థితుల్లో అయితే కనుక తానే అంటించుకుంది అని చెప్పి స్వయంగా చెప్పిన పరిస్థితుల్లో ఇటువైపు ఆమె సిస్టర్స్ కానీ లేకపోతే తన తల్లిదండ్రులు కూడా అదే చెప్తూ ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు మాకు చెప్పడానికి ప్రయత్నించింది, మేము కూడా ఇది చాలా చిన్న విషయం అన్నట్టుగా, అంటే ఇంత సీరియస్ అవుతుంది, తాను ఆత్మహత్య చేసుకున్నంత మనస్తాపానికి గురి చెందుతుంది అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితుల్లో అయితే కనుక, అంటే అన్నీ సర్దుకుపోవచ్చు, ఆడపిల్ల అన్న తర్వాత ఇంట్లో పెళ్లి చేసిన తర్వాత ఖచ్చితంగా అత్తమామలతో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సర్దుకుపోవాలి అనే విధంగా అయితే కనుక తల్లిదండ్రులు ఆమెని చెప్పడం కానీ లేకపోతే కన్సోల్ చేయడం కానీ చేశారు తప్ప ఎక్కడా కూడా దీన్ని ఇంటికి వెళ్ళి లేకపోతే ఆ అమ్మాయిని కన్సోల్ చేయడం, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకా అదనపు కట్నం అంటే ఏం కావాలి ఏంటి అని చెప్పి సెటిల్ చేసే ప్రయత్నం అయితే అటు తల్లిదండ్రులు కూడా చేయలేదు. కాబట్టి ఆ అమ్మాయి ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అలాంటి దైన్యమైన స్థితిలో అయితే కనుక భర్త అత్తమామల ఎదుటే తాను నిప్పంటించేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. అత్తమామలు ఎదురుగానే ఆమె చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోయడమో లేకపోతే ఏదైనా క్లాత్తో ఆపడమో కానీ చేయకుండా అయితే కనుక తనని ఆపకుండా ఫోటో తీసిన విజువల్ కూడా మనం ఖచ్చితంగా బిగ్ టీవీలో చూపిస్తున్నాము. ఆ ఫోటోని కూడా అతని ఫోన్లో నుంచి పోలీసులు తీసుకున్నారు. అరెస్ట్ చేసినప్పుడు కూడా అతని ఫోన్లో ఇంకేమున్నాయి, ఇంకేం వీడియోస్ తీశాడు అనే దానిపైన కూడా ఇంకా వెతుకుతూనే ఉన్నారు వాళ్ళు. పోలీసులకి ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే కనుక ఆ ఇంటి దగ్గర ఏం జరుగుతూ ఉంది, అసలు ఆ అమ్మాయి బయటికి ఎప్పుడైనా వెళుతుందా లేకపోతే ఏదైనా ఎక్కడైనా జాబ్ కోసం ట్రై చేస్తుందా లేకపోతే ఇంకా తన ఫీలింగ్స్ని ఫ్రెండ్స్తో అయినా షేర్ చేసుకుందా, పక్కింటి వాళ్ళతో, జనరల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తన ఇంటి పక్కన వాళ్ళతోనూ లేకపోతే ఫ్రెండ్స్తోనే ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. దాని ఆధారంగా అంటే ఆమె లక్ష్మీ ప్రియాంక ఫోన్ ఆధారంగా అయితే కనుక మరిన్ని డీటెయిల్స్ అయితే కనుక తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇదేమైనప్పటికీ కూడా ఇందులో 3 ముద్దాయిల్ని అయితే కనుక A1గా భర్త శ్రీనివాస్ని, A2గా అత్త దమయంతిని, 3వ A3గా అయితే మామని అయితే కనుక ఇందులో కేసులో అరెస్ట్ చేసి అయితే కనుక
కనుక ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో 83 BNS 80 BNS 108 34 సెక్షన్స్ కింద అయితే కనుక కేసు నమోదు చేసి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరిన్ని డీటెయిల్స్ అయితే కనుక ఇంకా దర్యాప్తు విషయాల్లో ఇంకా తేలే అవకాశం అయితే కనపడుతూ ఉందని చెప్పొచ్చు ప్రియాంక. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.